తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకటే సంచలనం. ప్రవీణ్ పగడాల గారు. సో, ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఒక పాస్టర్. స్టేజెస్ మీద ఆయన క్రిస్టియానిటీ గురించి బోధించడం, కొన్ని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ డిబేట్‌లలో పాల్గొనడం, అందులో కొన్ని ముక్కుసూటి మాటలు చెప్పడం. అంటే అదర్ రిలీజియన్ గురించి కొన్ని ముక్కుసూటి మాటలు, అంటే క్రిస్టియన్ రిలీజియన్‌లో ఉన్న డెప్త్‌ని కొద్దిగా డెప్త్‌గా చెప్పడం. సో, ఇలాంటి వారికి సుపరిచితం. గ్రంథంలో చెప్పిన క్రీస్తే నిజమైన క్రీస్తు. మనకి ఏ వేదము అక్కర్లేదు, మనకి ఏ ఉపనిషత్తు అక్కర్లేదు, మనకి ఏ పురాణము అక్కర్లేదు, మనకే గీత అక్కర్లేదు, మనకే ఖురాను అక్కర్లేదు. వాళ్ళందరూ ఇక్కడ నుంచి కాపీ కొట్టిన వారే. మళ్ళీ చెప్పనా, వాళ్ళందరూ ఇక్కడ నుంచి కాపీని కొట్టారు. పడండి చెప్పట్లో. సో, అలా జరుగుతున్న తరుణంలో ప్రదీప్ పగడాల గారికి గత నెల నుండే బెదిరింపు కాల్స్ రావడం, వాళ్ళ ఫ్యామిలీ గురించి బెదిరింపు కాల్స్ రావడం, సో చంపేస్తామని బెదిరింపు కాల్స్ రావడం జరుగుతుంది. ఆయన న్యూస్లలో కానీ, నార్మల్గా ఆయన ప్రతి స్పీచ్లో కానీ చెప్తూనే ఉన్నారు, నాకు ఇట్లా వార్నింగ్స్ వస్తున్నాయి కూడా అని కూడా ఎవరు పట్టించుకోలేదు. సో అసలు ఏం జరిగింది అని అంటే, రాజమండ్రిలో ఒక చిన్న మీటింగ్ ఉంటే బుల్లెట్ బైక్ మీద వెళ్ళి వస్తున్న టైంలో విజయవాడ దగ్గర, కొల్లూరు దగ్గర ఆయన హైవేకి పక్కన పడిపోవడం జరిగింది. సో దాని మీద చాలా మంది క్రిస్టియన్ తరపున కానీ, సో ముస్లిమ్స్లో కొంతమంది బిఆర్ షఫీ వీళ్ళు కూడా, సో దాని మీద చాలా అనుమానాలు రేకెత్తున్నాయి. ఎందుకు అనంటే, చనిపోయిన పర్సన్ మీద బండి ఉంది, అంటే బుల్లెట్ బండి ఆయన మీద ఎక్కడం, సో బాడీలో ఎక్కడా డ్యామేజ్ కాకుండా ఓన్లీ ఫేస్ మీదనే రక్తం ఉండడం, సో ఎవరో కొట్టినట్టుగా ఉండడం, అక్కడ దగ్గరలో ఉన్న చెక్క మీద కూడా రక్తం ఉండడం. సో ఇవన్నీ గమనిస్తే ఎవరో ప్రీ ప్లాన్డ్ గా కొట్టారు అని అయితే అనిపిస్తుంది. సో కొన్ని వీడియో ఫుటేజ్లలో ఏం కనిపిస్తుంది అంటే, ఆయన బుల్లెట్ బైక్ కి లైట్ లేకుండా సైడ్ ఇండికేటర్లతో లైట్ వేసుకుంటా వెళ్తున్నారు. సో కావాలని ఎవరైనా లైట్ పగలగొట్టారా, లేదా ఆ లైట్ ముందు నుండే లేదా అనేది మెయిన్ చూడాలి. ఎందుకంటే హైవే మీద వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మెయిన్ లైట్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో అలాంటి ఆ లైట్ లేకుండా ఇండికేటర్లతో ఆయన వెళ్ళడం, అదొకటి న్యూస్ కనిపిస్తే, ఇంకొకటి పక్కన అక్కడ ఉన్న చెక్క మీద రక్తం ఉండడం, అంటే అదే చెక్కతో కొట్టారా అనేటట్లు కొంతమంది అనుమానాలు రేకెత్తిస్తున్నారు. లోకేష్ గారు ఈ విషయం మీద ఆయనది యాక్సిడెంటే, ఆయనది ఆత్మహత్యే అని చెప్పడం, దాని తర్వాత కొంతమంది టీడీపీ శ్రేణులు లేదు అది ప్రీ ప్లాన్డ్ జరిగింది, అది హత్యనే, ఆత్మహత్య కాదు అని చెప్పడం. రాజేష్ మహాసేన అనే వ్యక్తి, అది ఆయన కూటమి తరపున వ్యక్తే. సో ఆయననే ఇది ఆత్మహత్య కాదు, కావాలని చంపారు ఇది, ఎందుకంటే ఆయన రీసెంట్ టైమ్స్ లో కొన్ని మాట్లాడిన డిబేట్లలో కొంత హిందూ ముస్లిమ్స్ ని కొంత కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పేసి ఎవరో హట్ అయ్యారని, దీని వెనక ఆర్ఎస్ఎస్ ఉందని చెప్పేసి ఆయన అనడం. సో ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఏదో అనుమానాలు ఉన్నాయి, ఏదో జరిగింది, ఆయన చావుకి కారణం హత్యే అని చెప్పేసి. నారా లోకేష్ గారు ఇది ప్రాథమిక దర్యాప్తులో యాక్సిడెంట్ అని తేలింది అని చెప్పి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆయన మాట్లాడడానికి ముందే నిన్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న మహాసేన రాజేష్ ఇది యాక్సిడెంట్, డెడ్ బాడీని పోస్ట్ మార్టం కేఏ పాల్ కూడా అంటున్నారు. కేఏ పాల్ అయితే ఏం చెప్తున్నారంటే, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ప్రవీణ్ పగడ విజయవాడ నుంచి వస్తుండగా బై రోడ్డు కొవ్వూరు దాటిన తరువాత ఆయన్ని చంపేసి యాక్సిడెంట్ గా సృష్టించారని వింటున్నాను. డాక్టర్స్, స్టాఫ్ వినండి, పోలీసులు వినండి, రాజమండ్రి ఎస్పీ వినండి, హోమ్ మినిస్టర్ గౌరవడి అనిత, డీజీపీలు వినండి. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి న్యాయాన్ని ఇమీడియట్ గా జరిగించకపోతే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దేవుడు క్షమించడు, నేను క్షమించను. నిన్నటి దాకా దీన్ని పోస్ట్ మార్టం చేయాలని కూడా ఆలోచించలేదు, కానీ ఈ న్యూస్ పెద్దది కావడం వల్లనే దీన్ని పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం రిజల్ట్స్ ఇంకా రాలేదు. సో ఖచ్చితంగా దీన్ని సీరియస్ గా తీసుకోవాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని వైసీపీ ప్రభుత్వం నుండి కూడా వ్యతిరేకత వస్తుంది. సో అసలు ప్రశాంతంగా ఉండే ఆంధ్రప్రదేశ్లో అసలు ఎందుకు ఈ మత కక్షలు, మత రాజకీయాలు, మతానికి సంబంధించిన హత్యలు జరుగుతున్నాయనంటే, దీనికి కారణం ఎవరైనా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఇలా జరుగుతుందా, లేకపోతే ఇది ముందటి నుండే ఉందా అనేది తెలియాల్సి ఉంది. అంటే కొంతమంది పాస్టర్ అజయ్ ఏం చెప్తున్నారంటే, తెలంగాణ నుండి కొంతమంది వచ్చి అక్కడ చంపి మళ్ళీ తెలంగాణకు వెళ్ళిపోయారు ఆ పర్సన్స్, ఇది ప్రీ ప్లాన్ మర్డర్ అంటున్నారు.